సేజల్, ఆ ఏం చూస్తున్నావు? అదేం లేదు. గుడ్ మార్నింగ్ ప్రిన్సెస్. గుడ్ మార్నింగ్. నీ గుండెల మీద ఎంత ప్రశాంతంగా ఉందో. రేపు ఒక చారిటీ ఈవెంట్ ఉంది, నువ్వు నాతో పాటు వస్తావా? చారిటీ ఈవెంట్? కానీ మనం అక్కడికి ఎందుకు వెళ్తున్నాం? ఆ విషయం నీకు రేపు తెలుస్తుంది. ఓకే. సేజల్, సేజల్ నువ్వా? నిన్నిక్కడికి ఇన్వైట్ చేశారని మాత్రం చెప్పకు. నీ పేరు గెస్ట్ లిస్ట్ లో ఉందా? ఒకవేళ నీకు తెలియకపోతే నేను నీకు చెప్తాను. ఒకవేళ నీ పేరు గెస్ట్ లిస్ట్ లో లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళలేవు. ఎక్స్క్యూజ్ మీ, తన పేరు ఉందో లేదో ఒకసారి చూడండి. మేడం మీ పేరు? సేజల్. మేడం మీ పేరు గెస్ట్ లిస్ట్ లో లేదు మేడం. ఎగ్జాక్ట్లీ, నేను నీకదే నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అలా ఎలా జరుగుతుంది? నన్ను జయేష్ ఇన్వైట్ చేశారు, పైగా నా ఫియాన్సే లోపలే ఉన్నారు. మీరు ఇంకోసారి చెక్ చేయండి. వెయిట్ 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 ఆ అడుగు తిని ఫియాన్సా? వాడు ఈవెంట్కి వచ్చాడా? ఏం చేస్తున్నాడు లోపల? అడుక్కుంటున్నాడా ఏంటి? చూడు, ఒకవేళ నీకు లోపలికి వెళ్ళాలనిపిస్తే నేను తీసుకెళ్తాను, కానీ ముందు నువ్వు నీ ఫియాన్సీలాగా అడుక్కొని చూపించు. జోక్స్ బాగా వేస్తావు. సేజల్, ఒకవేళ నువ్వు నీ ఫియాన్సీ మీద నమ్మకంతో లోపలికి వెళ్లాలని చూస్తే మాత్రం వెంటనే ఇంటికి వెళ్లిపోవడం మంచిది. అది కూడా నీకు అవమానం జరగకముందే. ఎందుకంటే అతని పేరు గెస్ట్ లిస్ట్ లో ఎంత వెతికినా ఉండదు. శివం, సారీ హనీ, నిన్ను పిక్ చేసుకోవడానికి గేట్ దగ్గరికి రావాలి కదా, కొంచెం లేట్ అయిపోయింది. వాట్ ద హెల్? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ప్రతీక్? మీరు వీళ్ళిద్దరిని బయటికి పంపించండి. వీళ్ళిద్దరూ ఇన్విటేషన్ లేకుండా ఇక్కడికి వచ్చారు. సార్ ఈ మేడం మీతోనే ఉన్నారా? హా, సార్ నాకు తెలీదు మీరు డైరెక్ట్ గా ఇన్వైట్ చేశారని. సారీ సార్. మేడం మీ పేరు గెస్ట్ లిస్ట్ లో లేదు, ఎందుకంటే మిమ్మల్ని డైరెక్ట్ గా పిలిచారు కాబట్టి. సారీ మేడం. పద సేజల్, వెళ్దాం. నువ్వు నాతో పదా. అటెన్షన్ ఎవ్రీవన్, నేను మీ అందరినీ ఒక విషయం అడగాలి. అయితే మీలో ఎవరికైనా ఇక్కడ ఒక రోడ్డు మీద అడుగు తినే వ్యక్తి ఉండడం ఇష్టమేనా చెప్పండి. ఇదిగో ఇతనే ఆ మనిషి. ఇతను రోడ్ల మీద అడుక్కుంటూ ఉంటాడు. ఇక ఇతనితో పాటు ఒక అమ్మాయి కూర్చుంది కదా, తను చాలా దరిద్రంలో బ్రతుకుతూ ముష్టెత్తుకుని తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఈ రోజు ఈ అందమైన సాయంత్రాన్ని నాశనం చేయడానికి వచ్చారు. బహుశా నీకు తెలియదు అనుకుంటా, నేను చెప్తాను. ఇక్కడున్న ప్రతి ఒక్క వస్తువు 50 లక్షలకి ఎక్కువే ఉంటుంది. అయితే చెప్పు, నీకిక్కడేం పని? డబ్బులున్నాయని నీకు చాలా పొగరు కదా, అయితే మనం ఒక పందెం కడదాం. పందెం ఏంటంటే ఈరోజు దసరా ఈవెంట్లో నేను అన్నిటికంటే ఖరీదైన వస్తువుని కొంటాను. నీ విషయంలో ఖరీదైన వస్తువు ఏంటంటే ₹1 చాక్లెట్ అవుతుంది, అంతేనా? ఒకవేళ నేను కొన్నానే అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? అటెన్షన్ ఎవ్రీవన్, ఒకవేళ ఈ వ్యక్తి నన్ను అంటే ఈ ప్రతీక్ ని బెడ్డింగ్ లో ఓడిస్తే మీ అందరి ముందు బట్టలిపి డాన్స్ చేస్తాను. ప్రతీక్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మైండ్ ఏమైనా పాడైపోయిందా ఏంటి? రిలాక్స్ నందిని, నీ ఫియాన్సీ దగ్గర చాలా డబ్బులే ఉన్నాయి. ఇక నువ్వు ఒకవేళ నేను గెలిస్తే నువ్వు కూడా అదే పని చేయాల్సి ఉంటుంది. ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నాను, కానీ ఇంతకు ముందులా పారిపోవద్దు, సరేనా? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ దసరా చారిటీ ఈవెంట్ కి స్వాగతం. ఈ ఈవెంట్ లో వచ్చిన డబ్బంతా కూడా మేము పేద పిల్లల చదువు కోసం, అలాగే వాళ్ళ జీవితాలని మెరుగుపరచడానికి యూజ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ మీరందరూ కూర్చోండి. టేక్ యూర్ సీట్స్. అయితే మనం ఇప్పుడు ఆక్షన్ ని మొదలు పెడదాం. ఈ సాయంత్రపు వేళ అత్యంత అమూల్యమైన వస్తువుని మీ ముందు పెడుతున్నాను. ఇది రాణి ఇందుమతి హారం. ఈ హారం ఇంచుమించు 5000 ఏళ్ల క్రితంది. ఇక పాట మొదలు పెడదామా? ఈ నెక్లెస్ స్టార్టింగ్ ప్రైస్ 50 lakh రూపీస్. శివం, 50 లక్షలా? ఎవరో ఆట మొదలు పెట్టడానికి ముందే ఓడిపోయారనిపిస్తుంది. 51 lakhs. 51 lakhs once. 55 lakhs.
నీకు తెలుసు కదా, ఒకవేళ నువ్వు పాట పాడావంటే తర్వాత డబ్బులు ఇవ్వకపోతే నువ్వు జైలుకి వెళ్ళొచ్చు. అందుకే నీ స్థాయికి మించి పాట పాడకు. శివం, మనం ఇదంతా చేయాల్సిన అవసరమేం లేదు. 56 lakhs. 60 lakhs. 60 lakh వన్స్. అసలు మీ దగ్గర 60 lakhs ఉన్నాయా? ప్రతీక్, ఏదైనా చెయ్యి, మనం వీళ్ళని గెలవనివ్వకూడదు. నందిని 75 lakhs కంటే ఎక్కువ పైకి వెళ్ళలేను. అయితే నువ్వు 75 lakhs చెప్పు, మాట్లాడవేంటి? 75 lakhs. 5 crores.